పద్మశ్రీ మహాజన నేత మందాకి చమారి గారి నాయకత్వంలో జరుగుతున్న సుదీర్ఘ పోరాటంలో భాగంగా అన్నగారి మందాకి చమారి గారి ఆదేశాల మేరకు ఈరోజు రెంజల్ మండల కేంద్రంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఏబిసిలే కాకుండా ఏబిసిడీలు 4 ఏబిసిడీలుగా విభజించి ఈ యొక్క వర్గీకరణను అమలు చేసి ప్రత్యేక చట్టం తీసుకురావాలని చెప్పి అదే సమయంలో ఈ యొక్క ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మరియు వార్డెన్ పోస్టులు వివిధ ఫలితాలను వెల్లడించే కుట్రలు చేస్తున్నది. మరియు ఏదైతే ఈ ఫలితాలను వెల్లడించబోతుందో ఆ యొక్క కుట్రలను రేవంత్ రెడ్డి గారు మానుకోవాలి. ఎస్సీలను ఏబిసిడి వర్గీకరణగా విభజించి చట్టం తీసుకొచ్చిన తర్వాతనే ఈ యొక్క ఫలితాలను విడుదల చేయాలని చెప్పేసి మేము ఎంఆర్పిఎస్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాము. మీరు ఏదైతే కొంతమంది రాజకీయ ప్రలోభాల కోసం మరియు మీ యొక్క రాజకీయ లబ్ధి కోసము కొంతమంది ఒత్తిడితో ఏదైతే మీరు కుట్రలు చేస్తున్నారో ఆ కుట్రలను మానుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. లేని పక్షంలో మందాకి సమాజ్ గారి పిలుపు మేరకు ఈ యొక్క రిలే నిరవర దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. మరియు మీరు ఎంత తొందరగా ఈ యొక్క ఏబిసిడీలుగా 4 రకాలుగా విభజించి వర్గీకరణ చేస్తేనే మేము ఎంఆర్పిఎస్ నుంచి మందాకి సమాజ్ గారి పిలుపు మేరకు మేము కొనసాగుతామని చెప్పేసి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. మీరు ఏదైతే ఈ యొక్క ఫలితాలను విడుదల చేయబోతున్నారో వాటిని వెంటనే ఆపివేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ, మరియు ఆపకపోతే మాత్రం ఈ యొక్క ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుందని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాము. మీరు ఈ యొక్క చట్టం తీసుకొచ్చేంత వరకు ఈ యొక్క రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయని చెప్పేసి మందాకి సమాజ్ గారి ఆదేశాల మేరకు ఎంఆర్పిఎస్ పనిచేస్తుందని చెప్పేసి మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి చెప్తా ఉన్నాము. జై మాదిగా, జై మందాకి సమాజ్.